హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం చదువుతున్నాం గదండీ! ఈరోజు 23 అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 22 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. ఎందుకు చూడడం లేదు నాకు అర్థం అవ్వడం లేదు. ఏమైనా పరిస్థితులు బాగాలేక చూడడం లేదో, లేకుంటే టైం లేక చూడడం లేదో తెలియడం లేదండి. తప్పకుండా వినండి. మీకు అందరికీ మంచే జరుగుతుందండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా వినండి. సాయినే మీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించి మీరందరూ బాగుండేలా మీకు అంతా మంచే చేస్తాడండి. నమ్మకం ఉంచండి. తప్పకుండా నమ్మారంటే మంచే జరుగుతుందండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. 23వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యోగము ఉల్లిపాయ, శ్యామ పాము కాటు బాగవుట, కలర నియమములు నుల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. వీటి గురించి మనం 23వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వర జస్త మోగుణములు కతీతుడు. కాని మాయచే గప్పుపడి వాని నైజమగు సచ్చిదానందంను మర్చుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే గలదు. అది గురిని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోకి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారంలచే మేము సాయిని భగవంతుని అవతారంగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తిగా నెట్లు ప్రవర్తించవలెనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కోరిక ఏమైనా చేయమని ఇతరులను కోరేడివారు కాదు. సమస్త చేతనముల మందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం గదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణ్ణి గాంచుచుండెడివారు. నేను భగవంతుడు అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని చెప్పుచుండెడివారు. మేమితర యోగుల నెరుగము వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి యజ్ఞనులకు బద్ధ జీవులకు విమోచనం కలుగచేసెదరని మాత్రమే మెరుగుదము. మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలు లీలలను వినుట కుతూహలం కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇది నీ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీ వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధ స్థితిలో కొంచెం సేపైనా నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట ఏర్పడదని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండెను. దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన మెదలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనల్ని గ్రహించి నానా సాహెబ్తో నిట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తముల బడిసెను. ఇట్లా సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను.
పాము కాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వం హేమాడ్ పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చునని. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగలనని వానికి నిజం తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి మంద విముక్తుల చేసినప్పుడు వారి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న ఉపాయం కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇప్పుడు చెప్పెదను. ఒకనాడు శ్యామాను విషసర్పం కరిచెను. అతని చిటికెన వేరును పాము కరచుటచే శరీరంలోకి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించనని అనుకునేను. స్నేహితులు అతని విరోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించుకుని పాము కాట్లకు అక్కడ తాగు చేయుచుండెను. కాని శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వాడిని తిట్టరాంభించడం. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కినావు నేమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపాధికుడొచ్చాక చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రమంగా భావించుచుండెను. బాబా తనని ఇట్లు తరిమి వేసినచో తను ఎక్కడికి పోగలడు. అతడు ప్రాణం అంతంశ వదులుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరికే కూర్చుండుము, బయటకి పోవద్దు, నా యందు విశ్వాసం ఉంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాని ఇంటికి పంపించను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకా సాహెబ్ దీక్షిత్ని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహంలోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకుమ్మనేను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడును. ఈ పట్టున జ్ఞప్తి అందించుకోవలసినదేమనా బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, క్రిందకు దిగు, శ్యామను ఉద్దేశించిందనగా గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయం పైకి ఎక్కరాదనియు అది శరీరమంతా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రం ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్రబియ్యం కాని తీర్థం కాని ఉపయోగించాల్సిన అవసరం లేకుండెను. శ్యామ జీవితం రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినచో బాబా పాదములు యందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయను మహాసముద్రం దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడితిరి. వారితరులతో రాకపోకలు మానరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసర నియమములు చేసి కలరా నిర్మూలించవలసిందని ప్రయత్నించిరి. అవి ఏమనా, కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయమని తీర్మానించింది. బాబాకి ఇదంతా ఒట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టంలో లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోకి ప్రవేశించుచున్నారు. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమి వేయడానికి ప్రయత్నించుచుండేది. బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకురమ్మని ఉత్తర్వునిచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవరు సాహసించలేదు. దునికరకు కట్టెలు కావాల్సి ఉండేను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్య అగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించి ఉండెను. అందులకయి వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది, ఎవరైనా పోవచ్చును. దానికి తాళం గాని చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోదు. అందుకు బాబా ఎప్పుడు గొనుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడి ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం లేకుండెను. వారు పరిపూర్ణ వీరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా నుండుటకై ఇట్లు చేయుచుండెడి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించిన చూచుదాం. నిబంధనలములతో నున్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉండెను.
ఆ సమయంన మలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానికి ఒక కత్తి వేటుతో నరికి బలి ఇమ్మని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొని పెట్టుకునేవారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజన సమయం ఎందు సాయిబాబా సాధారణంగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుంటబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకు దినం ఒక్కటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడే బాబా పోనప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించుడువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరంగా దానిని చంపవలనని బడే బాబా నిరాకరించను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపమని చేయమనెను. అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించి తీసుకొనిన పిమ్మట రాధాకృష్ణమయ్యి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కాని వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మెలిమి బంగారం కాని దాన్ని పరీక్షించవలేను. ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఎత్తరువు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగకుండిని. హింసించు పనులు చేయటం దిష్టం లేని వాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడైన బడే బాబా అయిన మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుండేది. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుమనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడటకు సిద్ధంగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కత్నాత్ముడివి, బ్రాహ్మణుడివై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లా, నీ అమృతమైన పలుకులే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీ తెలియదు. నిన్నెల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేము. మీ రూపం ధ్యానించు రాత్రింబవలు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనేది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలివేసదనని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చొని స్థలము. అతడికి దానిని తీసుకుని పోనప్పుడు మార్గమధ్యం అది ప్రాణాలు విడిచెను. శిష్యులు ఎన్ని రకముల చెప్పుచు ఈ అధ్యాయం హేమట్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించిన పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగున తప్పులు చేయుచు గురువుని ఆజ్ఞను వాయిదా వేసెదరువారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలేను. తోడుగా బుద్ధి కుశలత ఎరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరం. పైన చెప్పిన గుణములు నలవరించుకున్నచో వారు ఉత్తరోత్తర దేశంలా కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గం నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందేమోనండి, ఎందుకంటే నాకు కోల్డ్, కాఫ్ 2 ఉన్నాయండి. అందువల్ల కొంచెం ఇబ్బంది అయినా సరే నన్ను మన్నించి అంతా మంచి జరిగేలా మీ అందరూ బాగుండేలా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. ధన్యవాదాలు.